Hello, hi everyone. Welcome to Vinex IAS Academy. Address, hello, first line, Dwaraka Nagar, Visakhapatnam. Contact number 98480 53431 9494153431. This is Chaitanya Raigada. Continuing the environmental current affairs. So today we are going to cover the current affairs under pollution. So today's topics in brief: sky glow, plastigomerate, light pollution, Baxon oil leak, green crackers, plastic pollution, and parali burning. Okay, right. So first one, in pollution, the first topic we are going to discuss today is sky glow. Sky glow. What is a sky glow? Recently, a study found that non-natural light had increased the sky glow by 9.2% every year between 2011 to 2022. 2011 నుండి 2022 మధ్యలో ప్రతి సంవత్సరం కూడా నాన్ న్యాచురల్ లైట్ అంటే కృత్రిమమైనటువంటి కాంతి ఏదైతే ఉందో అది 9.2% వృద్ధిని నమోదు చేసిందని చెప్పి రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. సో ఒక స్టడీ ఫౌండ్ చేసింది. సో అసలు స్కై గ్లో అంటే ఏంటి? ద స్కై గ్లో ఈజ్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ గ్లో ఆఫ్ నైట్ స్కై ఓవర్ ఇన్హాబిటెడ్ ఏరియాస్. సో స్కై గ్లో ఈజ్ ది brightness of the artificial glow of night sky over inhabited areas. సో ఏదైతే మనకి రాత్రిపూట కృత్రిమంగా ఆకాశం అనేది కాంతికి లోనవుతుందో దాన్ని మనం స్కై గ్లో అని చెప్పి పిలుస్తాం. ఓకేనండి. సో కన్సీక్వెన్సెస్ ఆఫ్ స్కై గ్లో. సో స్కై గ్లో యొక్క కన్సీక్వెన్సెస్ ఏంటి అంటే స్కై గ్లో కన్సీక్వెన్సెస్. సో దీని యొక్క కన్సీక్వెన్సెస్ ఏంటి అనేది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇది మైగ్రేటరీ బర్డ్స్ యొక్క నావిగేషన్ని, ఏదైతే మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయో ఆ మైగ్రేటరీ బర్డ్స్ యొక్క నావిగేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు మైగ్రేటరీ బర్డ్స్ ఏంటి అంటే లైట్ ఆధారంగా చాలా బర్డ్స్ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటి మైగ్రేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా సర్కేడియన్ రిథమ్స్. సర్కేడియన్ రిథమ్ అంటే లైట్ బట్టి లేదా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ బట్టి 24 అవర్స్ లైఫ్ సైకిల్ అనేది సెట్ అవుతుంది. సో దాన్ని సర్కేడియన్ రిథమ్స్ అంటాం. సర్కేడియన్ డిస్రప్షన్ అనేది దీనివల్ల ఇంక్రీజ్ అవుతుందండి. అంటే స్లీప్ కరెక్ట్గా ఉండకపోవడం, మూడ్స్ స్వింగ్ అవ్వడం, కాగ్నిషన్ అంటే కాగ్నిషన్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి లైట్ పొల్యూషన్ వల్ల కాజ్ అవుతున్నాయి అన్నమాట. చూడండి, కంటిన్యూస్గా మనం సెల్ ఫోన్ వాచ్ చేస్తాం. సెల్ ఫోన్ నిద్రపోయే ముందు వాచ్ చేయడం వల్ల ఏమవుతుంది? నార్మల్లీ నైట్ టైము ఐస్కి అంత గ్లో ఉండకూడదు, కాంతికి సంబంధించి అంత రేస్ తగలకూడదు. బట్ మనం కంటిన్యూస్గా నిద్రపోయే ముందు ఫోన్ చూస్తాం కాబట్టి దానివల్ల కాసేపు స్లీప్ సైకిల్లో ఇబ్బందులు కానీ, మూడ్స్లో చిరాకు కానీ, సో కగ్నిషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రావచ్చు. ఓకే, అయితే వాట్ ఈస్ సర్కేడియన్ డిస్రప్షన్ అంటే ఈ సైకిల్స్లో ఉండే డిస్రప్షన్స్ని సర్కేడియన్ డిస్రప్షన్స్ అంటాము. అంటే స్లీప్లో కానీ, మూడ్స్లో కానీ, కాంబినేషన్స్లో కానీ. సో దీనివల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్కువగా అవకాశం, దారి తీసేటటువంటి అవకాశం ఉందన్నమాట. తర్వాత ప్లాస్టిగోమరేట్. సో నెక్స్ట్ టాపిక్ ఆఫ్టర్ దిస్ ఈజ్ ప్లాస్టిగోమరేట్. ప్లాస్టిగోమరేట్ అంటే ఏంటి అంటే ప్లాస్టిక్ రాక్ హైబ్రిడ్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం. ప్లాస్టిక్ రాక్ హైబ్రిడ్ అనేది ఇండియాలో మొదటిసారి డిస్కవర్ చేశారంట. ఇది ఎక్కడ డిస్కవర్ చేశారు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇట్ ఈస్ ఎ రాక్ కంపోజ్డ్ ఆఫ్ శాండ్, రాక్ ఫ్రాగ్మెంట్స్, షెల్స్ అండ్ అదర్ మెటీరియల్స్ హెల్డ్ టుగెదర్ బై ది ప్లాస్టిక్. ప్లాస్టిక్తో పాటు ఇసుక, రాళ్ళ యొక్క ఫ్రాగ్మెంట్స్, తర్వాత షెల్స్, సో ఇతర ఏవైతే పదార్థాలు ఉంటాయో అవన్నీ ప్లాస్టిక్స్తో కలిపి ఉండిపోతే దాన్ని ప్లాస్టిగోమరేట్ అంటాం.
సో ఇది యాక్చువల్లీ ఒక ప్లాస్టిక్ రాక్ హైబ్రిడ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ డిస్క్రైబ్డ్ బై సైంటిస్ట్ ఇన్ 2014. సో 2014లో ఇది ఒక కొత్త ఫామ్ అని చెప్తామండి ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి. ఓకే, ఇది కొత్తగా 2014లో ఐడెంటిఫై చేశారు ఇటువంటి ప్లాస్టిక్ పొల్యూషన్ ఉన్న ఫామ్ని. డిస్కవర్డ్ ఆన్ ఏ బీచ్ ఆన్ ఏవ్స్ ఐలాండ్ ఇన్ నార్త్ అండ్ మిడిల్ అండమాన్. ఏవ్స్ ద్వీపం, ఉత్తర మరియు మధ్య అండమాన్లో ఉండేటటువంటి ఏవ్స్ ద్వీపంలో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత లైట్ పొల్యూషన్కి సంబంధించి మిగతా ఎఫెక్ట్స్ అంటే కాంతి కాలుష్యానికి సంబంధించి, కాలుష్యం అనేది గ్రూప్ 2 సిలబస్లో ఉంది, గ్రూప్ 1, తర్వాత అంతేకాకుండా యూపీఎస్సిలో కూడా ఉంది. వాట్ ఈస్ ద లైట్ పొల్యూషన్? లైట్ పొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఎక్సెసివ్ ఆర్ పూర్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ అవుట్డోర్ లైట్. సో అంటే ఎక్కువగా అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ అవుట్డోర్ లైట్ని ఎక్కువగా వాడుతుంటే అది లైట్ పొల్యూషన్కి దారి తీయచ్చు అనమాట. లైక్ గ్లేర్ ఆర్ ఓవర్ ఇల్యూమినేషన్, స్కై గ్లో, లైట్ ట్రెస్పాస్, క్లటర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైట్ పొల్యూషన్. తర్వాత వాట్ ఈజ్ ఏ స్కై గ్లో పొల్యూషన్? స్కై గ్లో పొల్యూషన్ అంటే ఏంటి? హై లెవెల్స్ ఆఫ్ స్కై గ్లో అబ్స్క్యూర్ ద స్టార్స్ ఇన్ ద నైట్ స్కై. సో స్కై గ్లో పొల్యూషన్ అంటే ఏంటి అంటే ఎక్కువ స్కై అనేది నైట్ టైం గ్లో అయితే నైట్ స్కైలో మనం స్టార్స్ని చూడలేమండి. సో దానివల్ల ఏమంటున్నారంటే ఆస్ట్రోనమర్స్ అనేవాళ్ళు కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల అరే బాబు మేము సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయలేకపోతున్నాం అని చెప్పి. తర్వాత మెరైన్ లైఫ్. వాట్ ఈజ్ ఇంపాక్ట్ ఆన్ మెరైన్ లైఫ్? మెరైన్ లైఫ్ ఇంపాక్ట్ ఏంటి అంటే మెరైన్ స్పీసెస్ that evolved to natural light cycles now face interference in hormonal cycles, behavior and reproduction. సో అంతేకాకుండా మెరైన్ లైఫ్ మీద కూడా లైట్ పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంది. న్యాచురల్ లైట్ సైకిల్స్ దెబ్బతినడం వల్ల నైట్ టైం ఈ లైట్ రేస్ పట్టడం వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ సైకిల్స్లో కానీ రిప్రొడక్షన్స్లో కానీ ఓకే సో ఈవెన్ వాటి బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏవైతే ఫిమేల్ సీ టర్టిల్స్ అంటాం అంటే ఆడ సముద్ర తాబేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్లీ చీకటి ప్రాంతాల్లో మాత్రమే గుడ్లను పొదుగుతాయి, నెస్టింగ్ అంటాం. సో అలాంటి ఈ డార్క్ నెస్టింగ్ స్పాట్స్ అనేవి వాటికి ఈ ఆర్టిఫిషియల్ లైట్ వల్ల కష్టం అవుతుంది అనమాట. సో అది ఇంపాక్ట్ ఆన్ మెరైన్ లైఫ్. తర్వాత ఇంపాక్ట్ ఆన్ వైల్డ్ లైఫ్. సో ఈ లైట్ పొల్యూషన్ వల్ల వైల్డ్ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. వైల్డ్ లైఫ్ మీద ఇంపాక్ట్ ఏంటి? బేసిక్గా నేచురల్ బాడీ రిథమ్స్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో లైక్ మైగ్రేషన్ ప్యాటర్న్స్ కానీ, వేక్ స్లీప్ హ్యాబిట్స్ కానీ, హ్యాబిటేట్ ఫార్మేషన్ కానీ వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? బర్డ్స్ ఏవైతే మూన్ లైట్ని బేస్ చేసుకుని మైగ్రేషన్ చేస్తాయో అవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయండి. వాటి వే కూడా లాస్ అవుతున్నాయి, ఈవెన్ చనిపోతున్నాయి కూడా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాము చూడండి. Birds guided by moonlight during migration get confused, lose their way and often die. అంతేకాకుండా వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్స్? హ్యూమన్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడు దాకా మనం వైల్డ్ లైఫ్ మీద ఇంపాక్ట్ ఏంటి, మెరైన్ లైఫ్ మీద ఇంపాక్ట్ ఏంటి ఇవన్నీ చూసాము. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్స్? నాక్టర్నల్ లైట్ ఇంటరప్ట్స్ స్లీప్ అండ్ కన్ఫెసెస్ ద సర్కేడియన్ రిథమ్. మనిషి మీద మెయిన్ ఇంపాక్ట్ ఏంటి అంటే సర్కేడియన్ రిథమ్ అంటే 24 అవర్ క్లాక్ ఏదైతే ఉంటుందో ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ని ఇది ఆల్టర్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ద డిస్రప్షన్ ఆఫ్ మెలటోనిన్ ప్రొడక్షన్ డ్యూ టు లైట్ ఎక్స్పోజర్ లీడ్స్ టు స్లీప్ ఇష్యూస్, ఫ్యాటిక్ అండ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిస్రప్షన్ ఆఫ్ మెలటోనిన్ ప్రొడక్షన్. మెలటోనిన్ ప్రొడక్షన్కి సంబంధించి ఏదైతే మనకి ఒక రకమైనటువంటి అది ఫిజియలాజికల్ ప్రాసెస్ అయిన స్లీప్ని, ఫ్యాటిక్ని తగ్గించే ఒక కెమికల్ అండి. సో దాని ప్రొడక్షన్ అనేది లైట్ ఎక్స్పోజర్లో ఆల్టర్ అవుతుంది అనమాట. న్యూరో ట్రాన్స్మిటర్ మెలటోనిన్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ బాగ్జాన్
ఆయిల్ లీక్. వాట్ ఈస్ ఎ బాక్సాన్ ఆయిల్ లీక్ అని అడుగుతాడు అనమాట. బాక్సాన్ ఆయిల్ లీక్ లొకేషన్ ఎక్కడ అని అడగచ్చు. సో బాక్సాన్ ఆయిల్ లీక్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్డ్ ద అస్సాం గవర్నమెంట్ టు డిస్బర్స్ interim compensation to the victims of బాక్సాన్ ఆయిల్ అండ్ గ్యాస్ లీక్. ఓకే, అస్సాం గవర్నమెంట్ ఏం చేసింది అంటే కంపెన్సేషన్ ఇచ్చిందంట బాక్సాన్ ఆయిల్కి, గ్యాస్ లీక్. సో దీని గురించి ఇంకా న్యూస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, బాక్సాన్ వెల్ is a purely gas producing well in Tinsukia district nearby Dibru-Saikhowa National Park. సో ఇది ఎక్కడ జరిగింది అంటే, ఈ బాక్సాన్ వెల్ అనేది ఎక్కడ ఉంది అంటే అస్సాంలో తిన్సుకియా డిస్ట్రిక్ట్ లో దిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్ దగ్గరలో ఉందన్నమాట. సో ఆయిల్ స్పిల్స్ అంటే అసలు ఏంటి? ఆయిల్ స్పిల్ ఇస్ ద రిలీజ్ ఆఫ్ లిక్విడ్ పెట్రోలియం హైడ్రోకార్బన్ ఇంటూ ద ఎన్విరాన్మెంట్. ద్రవ పెట్రోలియం హైడ్రోకార్బన్లు ఏవైతే ఉన్నాయో అవి పర్యావరణంలోకి రిలీజ్ అవుతాయి. ఎస్పెషల్లీ మెరైన్ ఎకోసిస్టమ్ అంటే సముద్రాల్లోకి మనిషి చర్యల వల్ల, హ్యూమన్ యాక్టివిటీ వల్ల రిలీజ్ అయితే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పొల్యూషన్లో దాన్ని ఆయిల్ స్పిల్ అంటాం. సో ప్రివెన్షన్ ఆఫ్ ఆయిల్ స్పిల్. సో ఆయిల్ స్పిల్ని ప్రివెంట్ చేయడానికి ఇండియాలో ఉన్న మెకానిజం, యంత్రాంగం ఏంటి అంటే, ఇండియన్ కోస్ట్ గార్డ్ is the central coordinating authority in India for matters related to oil spills. ఆయిల్ స్పిల్స్ కి సంబంధించి సెంట్రల్ కోఆర్డినేటింగ్ అథారిటీ ఏంటి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అనమాట, ఐసీజీ. సో దాని తర్వాత నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్, ఎన్ఓఎస్డిసిపి. సో ఇది ఏంటి అంటే, సో ఇది ఎపెక్స్ ప్లాన్ని క్రియేట్ చేస్తుంది ఆయిల్ స్పిల్ డిజాస్టర్స్కి సంబంధించి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ అనేది మనకి ఎపెక్స్ ప్లాన్ని క్రియేట్ చేస్తుంది ఆయిల్ స్పిల్స్ని కంట్రోల్ చేయడానికి. ఆయిల్ స్పిల్ ప్రివెన్షన్ కోసం ఉన్న యంత్రాంగం, మెకానిజం ఏంటి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇస్ ది సెంట్రల్ కోఆర్డినేటింగ్ అథారిటీ. నెక్స్ట్ వన్, గ్రీన్ క్రాకర్స్. గ్రీన్ క్రాకర్స్ గురించి అసలు న్యూస్లో ఎందుకు ఉంది అనేది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కంటెక్స్ట్ ఏంటి? సుప్రీం కోర్టు క్లారిఫైడ్ దట్ recently its order banning barium and other banned chemicals in firecrackers applies to the entire country, not just the national capital region. So Supreme Court recent గా ఏం చెప్పిందంటే, బేరియం, అదర్ బ్యాన్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా అవి బ్యాన్ చేయబోతున్నారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వాట్ ఆర్ గ్రీన్ క్రాకర్స్? గ్రీన్ క్రాకర్స్ అంటే, గ్రీన్ క్రాకర్స్ డెఫినిషన్ వాజ్ ప్రొవైడెడ్ బై సిఎస్ఐఆర్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే సిఎస్ఐఆర్ నీరి అనే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది గ్రీన్ క్రాకర్స్ని డిఫైన్ చేసింది అనమాట. ఈ గ్రీన్ క్రాకర్స్కి సంబంధించి ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇవి తక్కువ యాష్ని ప్రొడ్యూస్ చేస్తాయి, తక్కువ షెల్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంతేకాకుండా డస్ట్ తక్కువ వస్తుంది, ఎమిషన్స్ తక్కువ వస్తాయి, పార్టికులేట్ మ్యాటర్స్ తక్కువ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా గ్రీన్ క్రాకర్స్. సో నెక్స్ట్ టాపిక్, ప్లాస్టిక్ పొల్యూషన్. వాట్ ఈస్ ఎ ప్లాస్టిక్ పొల్యూషన్ అని కనుక మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ప్లాస్టిక్స్ అనేది ద వర్డ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ప్లాస్టికోస్, మీనింగ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ షేప్ ఆర్ మాడ్యూల్డ్. అంటే వాటి రూపాన్ని మార్చుకోవచ్చు, మాడ్యూల్ చేయొచ్చు. సో తర్వాత పాలీ ఇథిలీన్ టెరెఫ్థలేట్, హెచ్డిపిఈ, ఓకే, పీవీసీ అండ్ ఎల్డిపిఈ, పీపీ అండ్ పిఎస్ అండ్ అదర్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్. పిఈటి అంటే పాలీ ఇథిలీన్ టెరెఫ్థలేట్, వాటర్ బాటిల్స్లో, సాఫ్ట్ డ్రింక్స్లో యూజ్ చేసేది. హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ పాలీ ఇథిలీన్ షాంపూ బాటిల్స్కి వాడేది. హై డెన్సిటీ అంటే గట్టిగా ఉంటుంది. పాలీవినైల్ క్లోరైడ్ వాటర్ పైప్స్కి వాడతాం, అది పాలీవినైల్ క్లోరైడ్ అనమాట. లో డెన్సిటీ పాలీథిలీన్ అనేది షాపింగ్ బ్యాగ్స్కి, ట్రాష్ బ్యాగ్స్కి వాడతాము. పాలీప్రొపిలీన్ అనేది సర్జికల్ టూల్స్కి వాడతాం అనమాట. ఓకేనండి.
రైట్. నెక్స్ట్ వన్ మైక్రోప్లాస్టిక్స్. మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి అంటే, ఓకే, సో ఇక్కడ నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మైక్రోప్లాస్టిక్స్కి సంబంధించి మొత్తం ప్లాస్టిక్స్ డెబ్రిస్ని based on the size we can categorize them into 5 types: megaplastic, macroplastic, mesoplastic, microplastic and nanoplastic. Nanoplastic, which the dimension is around 1 to 1000 nanometer, microplastic less than 5 millimeter, mesoplastic 5 to 20 millimeter, and macroplastic greater than 20 millimeter, megaplastic greater than 100 millimeter. సో మనకి ఎగ్జామ్కి ఈ మైక్రోప్లాస్టిక్, ఈ నానో ప్లాస్టిక్ ఇంపార్టెంట్. నానో ప్లాస్టిక్ అంటే మెజర్మెంట్ ఎంత ఉండాలి, డైమెన్షన్ ఒక పార్టికల్ది 1 to 1000 నానోమీటర్స్ ఉండాలి. అదే లెస్ దాన్ 5 millimeter ఉంటే దాన్ని మైక్రోప్లాస్టిక్ అంటాం. 5 to 20 ఉంటే దాన్ని మనం మీసోప్లాస్టిక్ అంటాం. 20 కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్రోప్లాస్టిక్ అంటాం. 100 కన్నా ఎక్కువ ఉంటే మెగాప్లాస్టిక్ అంటాం. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వన్, ప్లాస్టిక్స్లో ఉండే టాక్సిన్ ఏంటి అని అడుగుతాడు ఎగ్జామ్లో. బిస్ఫినాల్ ఏని ప్లాస్టిక్లో ఉండే టాక్సిన్గా చెప్తామండి, బిస్ఫినాల్ ఏ. సో మైక్రోప్లాస్టిక్స్ contain a number of toxin chemicals such as bisphenol A, which pose severe risks to human health. Bisphenol A is used to harden the plastic, contaminates food and drinks. సో బిస్ఫినాల్ ఏ అసలు దేనికి వాడతామంటే ప్లాస్టిక్స్ని హార్డెన్ చేయడానికి వాడతాం. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వన్, సో అసలు గ్లోబల్గా ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయడానికి ఏం ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఇండియా ఏం ఇనిషియేటివ్స్ తీసుకుంది అనేది ఒకసారి చూద్దాం. గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ. సో 175 నేషన్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి ఒప్పందం. ప్లాస్టిక్ పొల్యూషన్ని 2024లో ఓకే చట్టబద్ధంగా అన్ని దేశాలు, ఈ 175 దేశాలు ఒప్పుకునేలాగా ఒక అగ్రిమెంట్ని తీసుకురావడానికి ప్రయత్నించేదే గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ. ఒకసారి చూడండి ఇంగ్లీష్లో. గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ ఈజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ it is an agreement. 175 nations agreed to develop a legally binding agreement on plastic pollution by 2024. 175 nations are agreed to develop a legally binding agreement on plastic pollution by 2024. Next one, Basel Convention 1989. ఇది మనందరికీ తెలిసిందే. But to control the transboundary movements of hazardous waste and other waste. To control the transboundary movements of hazardous waste and other waste. Important అండి. ఇది కూడా లీగల్లీ బైండింగ్ గ్లోబల్ ఇన్స్ట్రుమెంట్. లండన్ కన్వెన్షన్. లండన్ కన్వెన్షన్ ఏంటి అంటే 1972లో లండన్ కన్వెన్షన్ 1972లో ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కన్వెన్షన్ ఆన్ ది prevention of marine pollution by dumping of waste and other matter. Very very important అండి. సో లండన్ కన్వెన్షన్ దేనికంటే దీనికి ఇంకో పేరు కూడా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కన్వెన్షన్ ఆన్ ది ప్రివెన్షన్ ఆఫ్ మెరైన్ పొల్యూషన్ బై డంపింగ్ ఆఫ్ వేస్ట్ అండ్ అదర్ మ్యాటర్. ఇట్ ప్రమోట్స్ ది ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ ఆఫ్ మెరైన్ పొల్యూషన్, టేక్స్ ఆల్ ప్రాక్టికబుల్ స్టెప్స్ టు ప్రివెంట్ పొల్యూషన్ ఆఫ్ ది సీ by dumping of waste and other matters. ఓకే, సో వేస్ట్ని అదర్ మ్యాటర్స్ని ప్రివెంట్ చేయడానికి మనకి ఈ లండన్ కన్వెన్షన్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత యుఎన్ ట్రీటీ టు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్, ఐఎన్సి. ఇది మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు, దీని గురించి ఒకసారి క్లియర్గా చూడండి. తర్వాత పరాలీ బర్నింగ్. పరాలీ బర్నింగ్ అంటే సుప్రీంకోర్టు పంజాబ్ గవర్నమెంట్ని ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటి ఆ క్వశ్చన్? క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ మీరు ఎందుకు సరిగ్గా చేయటం లేదు. ఓకే, అంతేకాకుండా ఈ క్రాప్ రెసిడ్యూరీ మేనేజ్మెంట్ ఏవైతే మెషిన్స్ ఉంటాయో వాటిని ఉపాంత రైతులకు, మార్జినల్ ఫార్మర్స్కి సరైన కాస్ట్కి ఎందుకు
అందించలేకపోతున్నారు, వాటికి ఫండింగ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది పరలీ బర్నింగ్కి. పరలీ బర్నింగ్ అంటే ఏమీ లేదండి. ఓకే, సో ప్యాడీ క్రాప్ అంటే వరిని పండించాక రెసిడ్యూ ఉంటుంది కదా, ఆ రెసిడ్యూని ఏదైతే మనం బర్న్ చేస్తామో దాన్ని స్టబుల్ బర్నింగ్ అంటాము. దానికి ఇంకో నేమ్ పరలీ బర్నింగ్. ఓకే, సో ఇట్ ఈస్ యూజువల్లీ డన్ ఇన్ ది లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ టు నవంబర్. సో యూజువల్లీ పర్లీ బర్నింగ్ సెప్టెంబర్ నుంచి నవంబర్లో చివరి వారంలో జరుగుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ బై ది ఫార్మర్స్ టు ప్రిపేర్ ది ల్యాండ్ ఫర్ ది నెక్స్ట్ కల్టివేషన్. To prepare the land for the next cultivation. It is practiced mainly in the Indo-Gangetic plains of Punjab, Haryana and Uttar Pradesh. So ఈ పరలీ బర్నింగ్ మెయిన్లీ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో మనకి కండక్ట్ చేస్తారు. తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇది రిలీజ్ చేసేది యూనివర్సిటీ ఆఫ్ చికాగోస్ ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. ఈ AQLI రిపోర్ట్ ని యూనివర్సిటీ ఆఫ్ చికాగోస్ ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అనేది రిలీజ్ చేస్తుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే అసలు లాంగ్ టర్మ్ గా ఒక మనిషి ఎయిర్ పొల్యూషన్ కి ఎక్స్పోజర్ అయితే సో దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటో స్టడీ చేయడమే ఇన్స్టిట్యూట్ యొక్క మెయిన్ పర్పస్ అనమాట. ఓకే, సో పాలసీస్ ఇది ఫ్రేమ్ చేస్తుంది. మెయిన్ పాలసీ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పొల్యూషన్ లెవెల్స్ పెరిగేటప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత తగ్గుతుంది, WHO సేఫ్ గైడ్ లైన్తో పోల్చుకున్నప్పుడు, లేదా ఏదైనా నేషనల్ సేఫ్ గైడ్ లైన్స్తో పోల్చుకున్నప్పుడు, లేదా యూజర్ సెలెక్టెడ్ సేఫ్ గైడ్ లైన్స్తో పోల్చుకున్నప్పుడు. కానీ ఇది ఇంపార్టెంట్. WHO ప్రకారం యాన్యువల్ యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పార్టిక్యులర్ మ్యాటర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2.5 అండి. ఓకే, సో ఒక్క నిమిషం అండి, నేను ఇది మీకు క్లారిఫై చేస్తాను, ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాబట్టి. ఏదైతే PM 2.5 ఉందో ఆ PM 2.5 యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఓకే యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఇయర్లీ 5 మైక్రోగ్రామ్ పర్ ఓకే మీటర్ క్యూబ్ అనేది క్రాస్ అవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, 5 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అనేది క్రాస్ అవ్వకూడదు. సో ఈ రిపోర్ట్లో అదర్ ఫైండింగ్స్ ఏంటి, సౌత్ ఏషియాకి సంబంధించి కొన్ని ఫైండింగ్స్ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ మేజర్ థ్రెట్ టు సౌత్ ఏషియన్స్, ఎస్పెషల్లీ ఫర్ దోస్ లివింగ్ ఇన్ బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ అండ్ పాకిస్తాన్. సో బంగ్లాదేశ్ అనేది టాప్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. 2020-21లో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది మనది ఇంక్రీజ్ అయింది, గుర్తుపెట్టుకోండి, 10 times ఇంక్రీజ్ అయింది. 2020-21కి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం మనది ఓకే 10 times పార్టిక్యులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్ 2.5 అనేది ఇంక్రీజ్ అయింది. తర్వాత మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 6.3 years అనేది తగ్గుతుందంట WHO గైడ్లైన్స్తో కంపేర్ చేసేటప్పుడు. మోస్ట్ పొల్యూటెడ్లో ఆల్మోస్ట్ 50 మోస్ట్ పొల్యూటెడ్ రీజన్స్ అన్నీ కూడా మన నార్త్ ఇండియాలోనే ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ ఈ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సో ఇది 2019లో లాంచ్ చేశారు, ఇది ఒక నేషనల్ లెవెల్ స్ట్రాటజీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని 2022లో రీవ్యాంప్ చేసింది. రీవ్యాంప్ చేసి 40% రిడక్షన్ ఇన్ పార్టిక్యులేట్ పొల్యూషన్ లెవెల్స్ by 2026 in 131 non-attainment cities. ఇది ఇంపార్టెంట్ అండి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ 2019లో వస్తే 2022లో దాన్ని రీవ్యాంప్ చేసి పార్టిక్యులేట్ మ్యాటర్ లెవెల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని 2026 కల్లా 40% రెడ్యూస్ చేయాలని చెప్పి చెప్తున్నారు. సో మానిటర్ ఎవరు చేస్తారు అంటే నేషనల్ ఎయిర్ మానిటర్ ప్రోగ్రామ్, NAMP అంటాం. ఓకే, సో ఇది దీన్ని మానిటర్ చేస్తుంది అనమాట. ఓకేనండి. సో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 2014 నుంచి లాంచ్ చేశారు. సో అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ద్వారా కూడా గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి. ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే, వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే అనేవి రోడ్ వేస్ అనమాట. ఓకే, సో అదొకటి పొల్యూషన్ తగ్గించడానికి.
తర్వాత 10-year ఓల్డ్ డీజిల్ వెహికల్స్ మీద 15-year ఓల్డ్ వెహికల్స్ ఇన్ ఢిల్లీలో మనకి బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత ఫేమ్ స్కీమ్ అనేది ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి. సో ఇంతకుముందు కన్జ్యూమర్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టారండి. సో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ప్లాస్టిక్లో, బ్యాటరీలో, తర్వాత టైర్ వేస్ట్లో, ఈ వేస్ట్లో కూడా, అంటే ప్రొడ్యూసరే చివరికి దాన్ని రీసైకిల్ చేసేంత వరకు కూడా వాడి రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్కి అటాచ్ చేశారనమాట. తర్వాత గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఇది 2017లో లాంచ్ చేశారండి. ఇది మెయిన్ దేనికి అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీలో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి. తర్వాత ఫైనల్లీ సమీర్ యాప్. ఈ సమీర్ యాప్ దేనికంటే ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి పబ్లిక్గా అవైలబుల్ అవ్వడానికి, అంతేకాకుండా పబ్లిక్ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా. ఓకేనండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజు నుంచి మ్యాథ్స్ మనం ఎన్విరాన్మెంట్ ఫస్ట్ కంప్లీట్ చేద్దాము. ఎన్విరాన్మెంట్ అయిపోయిన తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో వినెక్స్ ఐఏఎస్ అకాడమీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.